హలో అండి, వెల్కమ్ టు ఈషో చెర్రీ ఛానల్. అందరూ బాగున్నారా? ఈ వీడియో ఈరోజు ఏంటంటే మేము యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్తున్నామండి. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ నిన్నే చేసుకున్నాము, కాకపోతే వెదర్ బాగోక ఈరోజు వెళ్తున్నాం. ఈరోజు ఏకాదశి కదా, దర్శనం చేసుకుందామని. అయితే ఈ వీడియోలో మేమేం చూపిద్దాం అనుకుంటున్నామంటే మేము ఎలా ట్రావెల్ చేస్తాం, మా ట్రావెలింగ్లోని మా పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తాము అనేసి. వాళ్ళకి మొబైల్స్ ఇవ్వమండి, చుట్టూనేమి చెప్తూ ఉంటాం. యాక్చువల్లీ స్నోఫాల్ అనేది నార్థన్ స్టేట్స్లో ఎక్కువ ఉంటుందమ్మా, లైక్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. చాలా ఇష్టం అండి. వీలు చూసుకొని ఎప్పుడైనా తనని తీసుకెళ్ళాలి, తన కోరిక తీర్చాలి. తనకి చూడండి ఇప్పుడు హనుమాన్ స్టాచ్యూ చూపిస్తున్నాను. చూడండి విండోలో నుంచి, విండో బయట కూర పెట్టద్దు. నాకు కనిపించిందా? అదిగో నాన్న, పైన కొండ మీద ఆటోస్ కూడా ఉంటాయి కదండి. బోర్డు ఫ్రీ బస్ ఒకవేళ పబ్లిక్ ఉంటే అంటున్నా నేను. పబ్లిక్ విషయమ్మా, టెంపుల్ చూపించాలా? అది విశాఖ చూడు. వర్షం వల్ల నేను వెళ్ళలేదండి, కానీ ఈరోజు కూడా వర్షానికి దొరికిపోయింది. కాకపోతే అది టైంలో వర్షం అనిపించిందా లేదా? వచ్చేసాం అప్పుడే మనం టెంపుల్కి. ఆడియో కొంచెం డబుల్ వాయిస్ వస్తుందండి, కాకపోతే నేను జెన్యున్గా మా పిల్లలతో ఎలా ట్రావెల్ చేస్తున్నామో చూపిద్దామని మాత్రమే నేను ఆడియో చేయలేదు. ఇష్యూ పైన స్ట్రీట్ లైట్స్ చూడు, గోవింద నామం ఉంది, కనిపిస్తుంది ఇష్యూ. ఆ రోజు మీరు చిరుకుల బాలాజీ దగ్గర నామం పెట్టించుకున్నారు కదా, ఒక అలాంటి నామం ఉంది చూసావా పైన స్ట్రీట్ లైట్స్ దగ్గర. కార్ కింద పార్క్ చేసేసి అక్కడి నుంచి కొండపైకి ఆటో తీసుకొని వెళ్ళామండి. ఫైనల్లీ నా కోరిక నెరవేరింది. 1 మంత్ నుంచి ప్లాన్ చేస్తానండి 25, 26 వెళ్ళాలనేసి. అయితే యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే 25th స్టార్ట్ అవ్వాలి. 25th ఒక దర్శనం చేసుకొని సాయంత్రం స్వర్ణగిరి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి కొండ మీద ఒక నిద్ర చేసి 26th ఎర్లీ మార్నింగ్ అంటే ఈరోజు ఇంకొక దర్శనం చేసుకోవాలి. ఈరోజు ఏకాదశి కదండి, దర్శనం చేసుకొని అప్పుడు ఇంటికి రిటర్న్ అవుదామని. నిన్న బ్యాడ్ వెదర్ వల్ల ఈరోజు అనుకోకుండా అలా వచ్చేసి ఇలా వెళ్ళిపోయామండి. అగొండి చూడండి, ఫైనల్లీ నా కోరిక తీరిందండి. గోవిందా గోవిందా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.